ఈరోజు మనం చూస్తున్న వీడియోలో కమ్యూనిటీ మెడిసిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో కమ్యూనిటీ మెడిసిన్ ఏహెచ్ఎస్ వాళ్ళకి ఈ సబ్జెక్ట్ ఉంటుంది సీఎం అని, అండ్ ఎంఎల్టీ వాళ్ళకి కూడా ఉంటుంది ఈ సబ్జెక్ట్ కమ్యూనిటీ మెడిసిన్. సో ఇది టోటల్ 25 క్లాసెస్ ఉంటాయి. సో ఈరోజు నేను జస్ట్ ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, వాట్ కమ్యూనిటీ మెడిసిన్ అండ్ వాట్ ఇట్ టీచర్స్ అని, దానిలో బ్రాంచెస్ ఏంటి అండ్ దేని గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని. సో దాని గురించి ఇప్పుడు కంప్లీట్ వీడియో చూడండి. నెక్స్ట్ వీడియోస్ ప్రజెంట్ చేస్తూ ఉంటాను. సో కమ్యూనిటీ మెడిసిన్, సో దీనికి ఒక బుక్ రిఫర్ వచ్చేసి పార్క్, ఆథర్ వచ్చేసి పార్క్ ఉంటారు. సో ప్రజెంట్ ఇప్పుడు ఇదైతే 27th ఎడిషన్ నడుస్తుంది. సో మీరు 27th ఎడిషన్ తీసుకున్నా ఓకే, అంతకుముందు ఓల్డ్ ఎడిషన్స్ అయినా కూడా సేమ్ మ్యాటర్ అండ్ సేమ్ టాపిక్స్ కూడా ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ న్యూ ఎడిషన్ రిలీజ్ అవుతుంది అంతే. సో ఇప్పుడు కమ్యూనిటీ మెడిసిన్ ఫస్ట్. సో కమ్యూనిటీ మెడిసిన్ అసలు ఏం చేస్తుంది, దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, లైక్ ఇప్పుడు ప్యాథాలజీ అంటే డిసీజ్ అని ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో కమ్యూనిటీ అంటే ఏంటి చెప్తుంది అంటే, సో ఫస్ట్ ఇట్ రికగ్నైజెస్ అండ్ ఇట్ స్టేట్స్ ద హెల్త్. సో పీపుల్ పాపులేషన్ యొక్క హెల్త్ ఏంటి, ఆ స్టేటస్ ఏంటి అనేది మొత్తం గురించి, హెల్త్ గురించి డిటర్మైన్ చేసేది కమ్యూనిటీ మెడిసిన్. అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్, ఏదైనా ఒక డిసీజ్ వచ్చే ముందే అంటే ప్రివెన్షన్ తీసుకుంటాం కదా, లైక్ పోలియో రాకుండా ఓపీవీ ఓరల్ పోలియో వ్యాక్సిన్ తీసుకున్నట్టు. సో ముందుగానే ప్రివెన్షన్ చేయడానికి కమ్యూనిటీ మెడిసిన్ టీచ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ న్యాచురల్ హిస్టరీ ఆఫ్ డిసీజ్ ఇన్ పాపులేషన్, ఒక పాపులేషన్లో అంటే ఒక సర్టెన్ పీపుల్ లోపల ఏ డిసీజెస్ ఓల్డ్ నుంచి ఉన్నాయో వాటి గురించి కూడా చెప్తుంది. సో కమ్యూనిటీ కంప్లీట్లీ ఇట్ డిటర్మైన్స్ ద హెల్త్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్. సో వీటి రెండింటి గురించి కమ్యూనిటీ మెడిసిన్ టీచ్ చేస్తుంది అనమాట. సో చాలామంది అంటున్నారు, సో కమ్యూనిటీ మెడిసిన్లో ఏ టాపిక్స్ ఎక్కువగా ఉంటాయి అంటే మ్యాథ్స్ ఇది అర్థం కావట్లేదు అని. సో చాలా ఈజీ అనమాట కమ్యూనిటీ మెడిసిన్ వచ్చేసి. సో ఫస్ట్ కమ్యూనిటీ మెడిసిన్లో ఈ స్టెరిలైజేషన్, డిస్ఇన్ఫెక్షన్ వీటి గురించి చెప్తారు. సో ఇవి నార్మల్ టర్మ్స్ అనమాట మనం యూజ్ చేయడానికి. ఇంకా ఒక క్లాస్ వచ్చేసి ఎపిడమాలజీ గురించి ఉంటుంది. ఎపిడమాలజీలో జూనోటిక్ డిసీజెస్, ఇంటెస్టైనల్ డిసీజెస్, ఇంకా రెస్పిరేటరీ డిసీజెస్ గురించి చెప్తుంటారు. కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి టీచ్ చేస్తారనమాట. అంటే అది ఎలా అవుతుంది అండ్ దానికి క్యూర్ ఏంటి అని వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎపిడమాలజీ. అండ్ ఇది కమ్యూనిటీ మెడిసిన్. సో కంప్లీట్గా ఎపిడమాలజీ, దాని డిసీజెస్ అండ్ ఈ స్టెరిలైజేషన్ వాటి టర్మ్స్ గురించి ఇవి చెప్తారు. ఇంకా ఎథిక్స్ వచ్చేసి అదొక మొత్తానికి డిఫరెంట్ అనమాట. సో మెడికల్ ఎథిక్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఒక డాక్టర్స్ ఎలాంటి రూల్స్ మెయింటైన్ చేస్తారు అనే దాని గురించి మెడికల్ ఎథిక్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఇప్పుడు ఎపిడమాలజీ. సో ఇప్పుడు ఎపిడమాలజీ టాపిక్. సో ఎపిడమాలజీ వాట్ ఇట్ టీచెస్ అంటే ఇట్ స్టేట్స్. సో ఎపిడమాలజీ అంటే కంప్లీట్గా ఇట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెల్త్ అండ్ డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్. సో ఇది మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెల్త్ అండ్ డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్. సో ఒక డిసీజ్ అనేది లైక్ ఒక హెల్త్ కండిషన్ అనేది ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ అయ్యింది, అదే హెల్త్ కండిషన్ ఎలా డిటర్మినెంట్ అయింది. డిటర్మినెంట్స్ అంటే ఇక్కడ టు డిసైడ్ అనమాట, సంథింగ్ ఒకటి డిసైడ్ చేసేది, లైక్ బయాలజికల్ క్యారెక్టర్స్ కానీ బిహేవియరల్ క్యారెక్టర్స్, న్యాచురల్ క్యారెక్టర్స్, దాన్ని బేస్ చేసుకొని ఒకటి డిటర్మైన్ చేసేస్తుంది అనమాట. సో ఎపిడమాలజీ డెఫినేషన్ వచ్చేసి ఇట్ స్టేట్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెల్త్ అండ్ డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్ అండ్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ద కంట్రోల్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఇది మొత్తం ఎపిడమాలజీ డెఫినేషన్. అండ్ ఈ ఎపిడమాలజీ కంప్లీట్గా 3 టర్మ్స్ తోటి ఒక డిసీజ్ అనేది క్యారెక్టర్ అయ్యి ఉంటుంది. అదే వాట్, హూ అండ్ వై. సో ఒక్కొక్క టర్మ్. సో వాట్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్ హ్యావ్ ద డిసీజ్, హూ ఈస్ ఎట్ రిస్క్ ఆఫ్ గెటింగ్ దిస్ డిసీజ్, వై దే మైట్ బి రిస్క్. సో వాట్ అదే ఎందుకు ఆ డిసీజ్ ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్కి వస్తుందని, ఎందుకు వాళ్ళే రిస్క్లో వెళ్తున్నారు అని, ఆ రిస్క్ కండిషన్ ఏంటి అని హూ అని క్లియర్ చేస్తుంది. అండ్ వై దే మైట్ బి రిస్క్. ఇక్కడ వై అంటే ఇప్పుడు సపోజ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారనుకుందాం, ఆ ఓల్డ్ ఏజ్ పీపుల్ వచ్చేసి వాళ్ళ ఇమ్యూన్ గురించి కానీ లేదంటే వాళ్ళు తీసుకుంటున్న న్యూట్రిషనల్ డైట్ గురించి కానీ ఎందుకు వీళ్ళే అవుతున్నారు, ఎందుకు ఆ పర్సన్ మాత్రమే అవుతున్నారు, అండ్ వై దే గెటింగ్ రిస్క్, అండ్ వాట్ మైట్ దే టేక్ ఫుడ్. సో వాళ్ళ ఫుడ్ కండిషన్ని బట్టి, వాళ్ళు ఉంటున్న క్లైమేట్ నేచర్ని బట్టి కూడా డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఈ 3 టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, వాట్, హూ అండ్ వై. ఈ 3 క్యారెక్టర్స్ మీద ఎపిడమాలజీ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఎపిడమాలజీ ట్రయడ్ అని ఒక క్లాసే ఉంటుందన్నమాట. సో ఆ ఎపిడమాలజీ ట్రయడ్ ఈ 3. సో ఏజెంట్, హోస్ట్, ఎన్విరాన్మెంట్. ఏజెంట్ అంటే ఇక్కడ ప్యాథోజన్. సో ప్యాథోజన్ ఉంటుంది, ఏ ప్యాథోజన్ అయినా కూడా హోస్ట్లోకి ఎంటర్ అవుతుంది. సో హోస్ట్ అంటే ఇక్కడ ఎవరు, మనమే.
సో ఎనీ హ్యూమన్ బీయింగ్ అది మనం హోస్ట్ అవుతాం. ఇక్కడ ఎన్విరాన్మెంట్ లైక్ ఎన్విరాన్మెంట్లో ఉన్న స్పోర్స్ కానీ లేదంటే ఆ క్లైమేట్ నేచర్ అక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్స్ని అవన్నీ బేస్ చేసుకొని కూడా అవి మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. మన బాడీలోకి ఎవరు ఎంటర్ అవుతున్నారు? సో ప్యాథోజన్ ఎంటర్ అవుతుంది. ఇది ట్రయడ్. సో ట్రయడ్ అంటే ఒక ట్రయాంగిల్ లాగా అనమాట. సో కంటిన్యూగా ఇక్కడ ఏజెంట్ ఎన్విరాన్మెంట్ కూడా రెండు కూడా హోస్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ ప్యాథోజన్స్ వచ్చి మన మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇక్కడ హోస్ట్ ఎవరు అవుతారు? డిపెండ్ అపాన్ మన ఏజ్. సో చిన్నపిల్లలు అయితే ఎక్కువగా రెయినీలో ఉన్నప్పుడు వాళ్ళ ఇమ్యూన్ సరిగ్గా లేకపోతే ఎఫెక్ట్ అవుతారంటారు. ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు హోస్ట్ అవుతారు. ఇంకా ఎంత కరెక్ట్ ఏజ్లో ఉన్నా కూడా తీసుకున్న న్యూట్రిషన్ డైట్ ప్రకారం కూడా సో సిక్ అవుతూ ఉంటారు. సో హోస్ట్ వచ్చేసి మన ఏజ్ అండ్ మనం తీసుకునే న్యూట్రిషన్ అండ్ మనమున్న సరౌండింగ్స్. సో సరౌండింగ్ ఏరియాని బట్టి కూడా మనం హోస్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏజెంట్ అంటే గట్టిగా గుర్తుపెట్టుకోండి. సో ప్యాథోజన్ మాత్రమే వస్తుంది. అది ఎలాంటి డిసీజ్ అయినా సరే, ఒక బ్యాక్టీరియా, వైరస్ కానీ పారాసైట్ కానీ. అండ్ ఎన్విరాన్మెంట్ వచ్చేసి ఆ క్లైమేట్ చేంజ్ అయ్యేదాన్ని బట్టి అక్కడ ఉన్న ఫిజికల్ నేచర్ని బట్టి కూడా డిసైడ్ అయ్యి ఉంటుంది. సో ఇది ఎపిడమాలజికల్ ట్రయడ్. ఎపిడమాలజికల్ ట్రయడ్లో ఈ 3 గురించి ఉంటుంది. సో ట్రయడ్ అంటే ఈ ట్రయాంగిల్ గురించి. అండ్ ఇందులో కొన్ని టర్మ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ టర్మ్స్ వచ్చేసి ఇవి. సో ఫస్ట్ డిసీజ్ ఎరాడికేషన్. సో డిసీజ్ ఎరాడికేషన్ అంటే ఏదైనా ఒక డిసీజ్ సో కంప్లీట్గా అది ఎరాడికేట్ అయిందనమాట. సో ఈ నేషన్ నుంచి లైక్ ఈ వరల్డ్లో నుంచే లేదు అనే విధంగా ఆ వర్డ్ డిస్క్రైబ్ చేస్తుంది. సో అలా ఏ డిసీజ్ ఉంది అంటే స్మాల్ ఫాక్స్. సో స్మాల్ ఫాక్స్ అనేది ఉంది. అండ్ డిసీజ్ ఎలిమినేషన్ వచ్చేసి కోవిడ్. సో COVID-19 ఉంది కదా. సో కంప్లీట్గా ఎన్విరాన్మెంట్లో ప్రజెంట్ అయ్యింది కానీ అది హ్యూమన్ బీయింగ్స్కి ఎఫెక్ట్ చేయట్లేదు. అది డిసీజ్ ఎలిమినేషన్ వస్తుంది. సో డిసీజ్ ఎలిమినేషన్కి ఇది ఎగ్జాంపుల్. సో COVID-19 వచ్చేసి ఈ డిసీజ్ ఎలిమినేషన్ అనేది జియోగ్రఫికల్ టర్మ్. అండ్ డిసీజ్ ఎరాడికేషన్ వచ్చేసి ఇది గ్లోబల్ టర్మ్. అంతా గ్లోబల్ మొత్తం కూడా ఈ వర్డ్ డిస్క్రైబ్ చేస్తారు. సో సంథింగ్ ఒక డిసీజ్ ఎరాడికేట్ అయ్యిందంటే అది స్మాల్ ఫాక్స్ ఇన్ ద 1980లో మాత్రం అయ్యింది. అండ్ నెక్స్ట్ ఐసోలేషన్ అనే టర్మ్. సో ఇది మన కోవిడ్లో అందరికీ చాలా విన్నారనమాట. సో ఈ టర్మ్. సో ఐసోలేషన్ అంటే సపరేషన్ ఫర్ పీరియడ్ ఆఫ్ కమ్యూనికబిలిటీ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఫ్రమ్ అదర్స్. సో ఎవరైతే ఇన్ఫెక్టెడ్ అయి ఉన్నారో ఆ ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి హెల్తీగా ఉన్న పర్సన్ వాళ్ళు సఫర్ అవ్వద్దు అంటే ఆ పర్సన్ని ఒక రూమ్లో ఐసోలేట్ చేసేస్తారనమాట. ఓన్లీ ఆ పర్సన్ మాత్రమే ఉండడానికి. సో అది ఐసోలేషన్ అనమాట. సో ఎప్పటి వరకు ఐసోలేట్ చేస్తారంటే టిల్ రికవరీ. సో ఆ పేషెంట్ రికవర్ అయ్యేంత వరకు కూడా సో ఆ పేషెంట్ని ఐసోలేషన్ చేస్తారు. సో ఇది సెకండ్ లెవెల్ ప్రివెన్షన్ అని కూడా పిలుస్తారు. సో ఫస్ట్ లెవెల్ ప్రివెన్షన్ అంటే వ్యాక్సిన్. సో ఐసోలేషన్ వచ్చేసి సెకండ్ లెవెల్ ప్రివెన్షన్. అండ్ నెక్స్ట్ క్వారంటైన్. సో క్వారంటైన్కి ఐసోలేషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఐసోలేషన్ ద పర్సన్ హూ ఈస్ ఇన్ఫెక్టెడ్ ఆ పర్సన్కి ఐసోలేషన్. అండ్ క్వారంటైన్ అంటే ద పర్సన్స్ హూ ఆర్ హెల్తీ ఇండివిజువల్స్. సో ఎవరైతే ఇక్కడ హెల్తీ ఇండివిజువల్స్ ఉన్నారో వాళ్ళు సపరేట్గా ఉండడం. సో లైక్ మనందరం కూడా కోవిడ్ మూమెంట్లో అందరూ క్వారంటైన్ తీసుకొని ఉన్నారు కదా. సో లాక్డౌన్. సో ఆ మూమెంట్ వచ్చేసి క్వారంటైన్. సో ఇది హెల్తీ ఇండివిజువల్స్ వాళ్ళు. సిస్టమ్ వచ్చేసి ఇంక్యుబేషన్ పీరియడ్ అనమాట. సో ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే సో ఫస్ట్ ఒక ఏజెంట్ మన బాడీలోకి ఇన్వాల్వ్ అయితే సో ఎంట్రీ ఆఫ్ ఏజెంట్ నుంచి ఫస్ట్ సైన్ ఆఫ్ డిసీజ్. సో సపోజ్ ఇప్పుడు లైక్ ఏదైనా ఒక నార్మల్గా కోవిడ్ తీసుకోండి, ఫ్లూ డిసీజ్ ఫస్ట్ ఎక్కువగా రెయినీలో ఉన్నా కానీ సంథింగ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న పార్టికల్స్ లోపలికి ఎంట్రీ అయినా సరే కూడా నెక్స్ట్ వితిన్ 2 daysలో మనకి సైన్స్ స్టార్ట్ అవుతుంటాయి. లైక్ హెడేక్, నోస్ థ్రోట్ పెయిన్ ఉంటుంది. సో ఈ విధంగా ఇంక్యుబేషన్ పీరియడ్ అనమాట. సో ఫస్ట్ ఎంట్రీ ఆఫ్ ఏజెంట్ నుంచి నెక్స్ట్ ఫస్ట్ సైన్ ఆఫ్ డిసీజ్. సో ఆ గ్యాప్ ఉంటుంది కదా. సో ఆ గ్యాప్నే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. సో ఫస్ట్ సైన్ ఎప్పుడైతే అపియరెన్స్ వస్తుందో హోస్ట్ లోపల అది ఇంక్యుబేషన్ పీరియడ్. సో నెక్స్ట్ సీరియల్ ఇంటర్వెల్ అంటే గ్యాప్ ఇన్ ఆన్సెట్ బిట్వీన్ ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేస్. సో ఒక కేసు నుంచి ఇంకొక కేస్కి లైక్ మన కోవిడ్ తీసుకోండి, ఫస్ట్ కేస్ ఒక డేట్లో వచ్చింది అండ్ సెకండ్ కేస్ నెక్స్ట్ డేట్లో ఇంకొక ఏరియాలో వచ్చింది. సో అది సీరియల్ ఇంటర్వెల్ అనమాట. సో సీరియల్ ఇంటర్వెల్ అంటే గ్యాప్ ఇన్ ఆన్సెట్ బిట్వీన్ ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేస్. సో ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసి టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ ఇన్వాషన్ ఆఫ్ ఫస్ట్
ఇన్ఫెక్షియస్ ఏజెంట్ అండ్ అపియరెన్స్ ఆఫ్ ఫస్ట్ సైన్ ఆఫ్ డిసీజ్. సో ఇది ఎపిడమాలజికల్ ట్రయడ్లో ఉన్న టర్మ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఎపిడమాలజీలో బ్రాంచెస్ గురించి నెక్స్ట్ సో ఈ ఎపిడమాలజీ మొత్తం కూడా ఇన్ని బ్రాంచెస్గా డివైడ్ అయిందనమాట. సో ఈ బ్రాంచెస్ మొత్తం కూడా ఈ ఒక్క రెస్పిరేటరీ, ఈ ఒక్క ఇంటెస్టైనల్, ఈ అన్నీ కూడా ఒక్కొక్క క్లాస్ ఉంటుందన్నమాట. సో కాలేజెస్లో సో రెస్పిరేటరీ మాత్రం ఒక సింగిల్ డేలో చెప్తారు, లైక్ 1 క్లాస్, అండ్ ఇంటెస్టైనల్ ఒక క్లాస్లో. సో ఇలా ఇండివిజువల్గా ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. సో ఫస్ట్ ఈ ఎపిడమాలజీలో ఇంకా ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎగ్జాక్ట్గా మీరు ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే, సో ఫస్ట్ ఎపిడమాలజీ ఆఫ్ రెస్పిరేటరీ అడిగారనుకోండి, వాట్ ఎవర్ ఏది అడిగినా సరే ఏజెంట్, హోస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, ప్రివెన్షన్, ఇంకా ఎగ్జాంపుల్స్. సో దేనికైనా కూడా లైక్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అడిగినా సరే అన్నీ కూడా ఈ విధంగానే రాయాలి. సో రాసేటప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లో ఎలాంటి డిసీజ్ అయినా తీసుకోవచ్చు, లైక్ నిమోనియా కానీ టీబీ కానీ. సో టీబీ నథింగ్ బట్ ట్యూబర్క్యులోసిస్. సో ఇది లంగ్ ఇన్ఫెక్షన్. సో లంగ్ ఇన్ఫెక్షన్ ఇది రెస్పిరేటరీ అండ్ ఇది అక్యూట్ అండ్ క్రోనిక్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సో ఫస్ట్ హెడ్డింగ్ వచ్చేసి ఏజెంట్ అని పెట్టాలి. సో ఏజెంట్ మెన్షన్ చేసి సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏంటో రాయాలి. అండ్ నెక్స్ట్ హోస్ట్, లైక్ ఏ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, ఏ మేల్ క్యారెక్టరా అండ్ ఫీమేల్ క్యారెక్టర్ ఎఫెక్ట్ అవుతారా అని రాయాలి. అండ్ వాళ్ళ పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ చూడాలి, లైక్ ఇప్పుడు హోస్ట్లో ఏజ్, సెక్స్ అండ్ న్యూట్రిషన్ అండ్ ఇమ్యూనిటీ. సో ఈ 4 క్యారెక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ వచ్చేసి సీజనల్ చేంజెస్, అక్కడున్న డిఫరెంట్ సీజనల్ చేంజెస్ ప్రకారం ఆ పర్సన్ ఎఫెక్ట్ అయ్యారా అంటూ ఎన్విరాన్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వచ్చేసి మోస్ట్లీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అన్ని మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ డ్రాప్లెట్ మాత్రమే ఉంటుంది. సో ఎక్కువగా డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ అవుతుంది. సో ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి హెల్తీ ఇండివిజువల్స్కి డ్రాప్లెట్స్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట, లైక్ కోవిడ్ ఎగ్జాంపుల్. సో రెస్పిరేషన్ ఇన్ఫెక్షన్ లాగా. అండ్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ తర్వాత ప్రివెన్షన్ రాయాలి. సో ప్రివెన్షన్ వచ్చేసి ఈ హెపటైటిస్కి లైక్ మిగతా డిసీజెస్కి పోలియోకి వచ్చేసి ఓపీవీ ఇస్తారు అండ్ హెపటైటిస్కి బీసీజీ వ్యాక్సిన్. సో ప్రివెన్షన్ ఉండాలి. సో ముందుగానే డిసీజ్ రాకుండా ఉండాలంటే సమ్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ వేయాలి కదా. సో ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే ముందుగానే ఎలాంటి ప్రివెన్షన్స్ తీసుకోవాలి అనే గురించి ప్రివెన్షన్ మెన్షన్ చేసి దాని గురించి రాయాలన్నమాట. సో నెక్స్ట్ ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ కంప్లీట్ అవుతుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యాజ్ ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్కి కూడా అదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, లైక్ డయేరియా కానీ హెపటైటిస్ కానీ. హెపటైటిస్ ఏ ఉంటుంది అండ్ ఈ వచ్చేసి మోస్ట్లీ ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంటెస్టైనల్కి అండ్ జూనోటిక్కి కూడా. సో మీరు ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట, లైక్ ఇంటెస్టైనల్కి అండ్ జూనోటిక్కి ఇంకా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్కి వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అని. సో ఇవి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ హార్ట్ డిసీజ్, క్యాన్సర్ అండ్ డయాబెటీస్. సో ఇవి నాన్ కమ్యూనికబుల్ అనమాట. సో మరి వాట్ ఆర్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే విచ్ క్యాన్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ 1 person to another, లైక్ 1 animal to another. సో అవి ఏంటివి అంటే ఈ 3. సో ఈ 3 వచ్చేసి కమ్యూనికబుల్ అండ్ మిగతా వచ్చేసి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. సో వీటి గురించి మీరు జస్ట్ ఒక బ్రీఫ్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇది జస్ట్ నేను నార్మల్గా మీకు ఒక ఐడియా రావడానికి వీడియో చేస్తున్నాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి మీరు ఏజెంట్, హోస్ట్, ఎన్విరాన్మెంట్ అండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, ప్రివెన్షన్, ఇంకా ఎగ్జాంపుల్స్. ఒకవేళ ఇన్ కేస్ ప్రివెన్షన్లో వ్యాక్సిన్ ఉంటే ఓకే, ఇన్ కేస్ లేదంటే నో నీడ్. అండ్ వ్యాక్సిన్ కాకుండా సమ్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్కి లైక్ ఈ డయేరియాకి, ఇంకా టైఫాయిడ్కి, ఈ రేబీస్కి, కలరాకి కొన్ని స్టోరీస్ ఉంటాయన్నమాట. మన క్లాసెస్ జరిగే టైంలో ఈ పార్క్ బుక్లో మెన్షన్ చేసి ఉంటారు. సో వాటి గురించి లైక్ ఇప్పుడు డయేరియాకి ఒకప్పుడు ఒక ప్రోగ్రామ్ వచ్చింది, లైక్ DDCP, డయేరియల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, లైక్ DDDC అంటే లైక్ మోర్ మార్క్స్ కోసం చెప్తున్నాను, లైక్ ఇంప్రెసివ్గా ఉండాలి ఎగ్జామినర్కి మన పేపర్స్ వచ్చేసి, అలా చెప్తున్నాను DDCP అనేది. సో దాని గురించి మెన్షన్ చేయొచ్చు. ఇంకా హెపటైటిస్కి వచ్చేవరకు ఇది కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ వస్తుంది. రెస్పిరేషన్కి వచ్చేసి మొత్తం డ్రాప్లెట్, అండ్ జూనోటిక్ వచ్చేసి యానిమల్స్కి ఉన్న డిసీజ్ మనకి ట్రాన్స్మిట్ అవుతుంది అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకవేళ ప్రివెన్షన్ లేకుంటే ఆ డిసీజెస్కి మీరు ఏమైనా ప్రోగ్రామ్స్ గుర్తుంటే ఆ ప్రోగ్రామ్స్ యాడ్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా
ఇంక్యుబేషన్ పీరియడ్స్ కూడా గుర్తుపెట్టుకొని మరీ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది ఎగ్జామ్స్లో. అండ్ ఇది ఎపిడమాలజీ బ్రాంచెస్ గురించి చెప్తున్నా. సో ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నేను నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మోర్ వీడియోస్ కోసం లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ.